కాలనీలో యామని ఝాన్సీ అయిన నేను గండ్రోతు సత్యపండు గారి ఇంట్లో అద్దెకుండేవాళ్ళము. గండ్రోతు సత్యపండు గారు 4వ అబ్బాయి. గండ్రోతు హరికృష్ణ అయిన అబ్బాయి నేను ప్రేమించుకుని మా ఇంట్లో కొన్ని రోజులకు పెళ్లి చూపులు జరగడంతో నా మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. మా అత్తయ్య గారి ఇంటికి మా మామయ్య గారి ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి తను మా అత్తయ్య గారు మా మామయ్య గారు నా మెడలో ఉన్న పసుపు కొమ్ము తాడు తెంపేసి మెడపెట్టి బయటికి గెంటేశారు. కుల వివక్షతంగా నీ కులం ఎంత నా కులం ఎంత అన్నట్టుగా మాట్లాడి నన్ను దౌర్జన్యంగా బయటికి గెంటేశారు. నాకు న్యాయం జరగాలని నెల రోజులు తిప్పించి డిసెంబర్ 17వ తారీఖున డబ్బులకైతే సెటిల్మెంట్కి రండి, వేరే ఏ ఉద్దేశంతో అయితే రావద్దు, మీకు చేతనైంది మీరు చేసుకోండి అని చెప్పేసి ఫోన్ అనేది చేశారు బాలాజీ గారు. మా బావగారు అయిన బాలాజీ గారు ఫోన్ చేయడం అనేది జరిగింది. అందుకు నేను న్యాయం కోసం మా అత్తయ్య గారి ఇంటికి వచ్చి నేను నిరాహార దీక్ష అనేది చేస్తున్నాను. నా భర్తను నన్ను మా అత్తయ్య గారు మా మామయ్య గారు దూరం చేస్తున్నారు. నా భర్తను నన్ను కలపండి, చావైనా బ్రతకైనా నా భర్తతోనే. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరే మా ఇద్దరికి న్యాయం జరిగేలా చూడండి.